భార్య కేవలం ఇంట్లోనే ఉంటుంది కదా, అది నేను కొట్టినా తిట్టినా పడి ఉంటుంది, నేనేం చేసినా నడుస్తుంది అనుడు చాలా పెద్ద తప్పండి. అస్సలే అట్లా అనుకోవద్దు ఎవరైనా సరే. నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేను, నేను నా కళ్ళతో చూసిన ఒక నిజం మాత్రమే చెప్తున్నా మీతోటి. భార్యలను కొట్టుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసిన అండి నేను. అక్కడ ఆమె తప్పు ఏం లేకున్నా సరే ఉత్తగానే కట్టె తీసుకొని కొట్టిండు, వాతలు వచ్చే విధంగా కొట్టిండు. ఆమెనైతే ఆమె ఏడ్చుకుంటా ఎంత బాధపడ్డదో, ఆమెను మేము ఎంత ఊరుకో అని చెప్పినా కూడా ఎక్కి ఏడుస్తూ ఉంది. మస్తు బాధ అనిపించింది, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. భార్యలు అంటే కేవలం ఇంట్లోనే ఉంటారు కదా అని అనుకోకండి ప్లీజ్. మీరు బయటికి వెళ్ళిరంటే మీకోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటికాడ. దయచేసి భార్యలకైతే రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. భార్య ఉన్నన్ని రోజులు భర్తకు ఆ విలువ తెలియదు, భార్య ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు తెలుస్తుంది ఆమె విలువ ఏంది అనేది. భూమి మీద అందరు అట్లే ఉన్నారంటే లేరు, కొందరికి ఇట్లా తయారవుతుర్రు భార్యలు అంటే వాల్యూ లేకుండా. ఇవాళ వీడియో ముచ్చటకు వచ్చేస్తే గర్జలైతే వేస్తున్నా. మా ఆయనకైతే అన్నం తిన్న తర్వాత ఇటువంటి స్నాక్స్ ఏదన్నా ఒకటి తింటాడు అనమాట, అందుకోసమే ఈ గర్జలైతే వేస్తున్నాయా. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసిరు కదా, అట్లే ఒక లైక్ కూడా కొట్టొచ్చు కదా.